హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనం సదరన్ సర్టిఫికేట్ సంబంధించి చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇదివరకు ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పాము. ఎవరైతే పెన్షన్ రీవెరిఫికేషన్ కోసం డిజేబుల్ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు రీవెరిఫికేషన్ కోసం అటెండ్ అయ్యారు కదండి. గత జనవరి నుంచి కూడా ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే అటెండ్ అయ్యి ఉన్నారో అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ అనేవి జారీ చేయడం అనేది జరుగుతుందండి. అవన్నీ కూడా ఏపీ సేవా పోర్టల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది శాఖకు సంబంధించిన ఏపీ సేవా పోర్టల్లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా పొందుపరిచారండి. విలేజ్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో, అర్బన్కి వచ్చేటప్పటికి వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ వారి లాగిన్లో ఈ డీటెయిల్స్ అన్ని పొందుపరిచారండి. యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ అయినట్టు, రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయినట్టు. యాక్సెప్ట్ అయితే సదరన్ సర్టిఫికేట్, సదరన్ ఐడి కూడా రెండు కూడా జారీ చేస్తున్నారండి. హై సెక్యూరిటీ మెటీరియల్లో మీకు రెండు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మొన్న 11వ తారీఖు నుంచి జారీ చేస్తున్నారండి. ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎవరైతే అటెండ్ అయ్యి ఉన్నారో అటెండ్ అయ్యి యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ సర్టిఫికేట్స్, రిజెక్ట్ అయితే ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే రిజెక్ట్కి ఇవ్వట్లేదు. బట్ అక్కడ రిమార్క్ రిజెక్ట్ అని చెప్పి చూపిస్తున్నారండి. ఇప్పుడు ఎవరైతే రిజెక్ట్ అయి ఉన్నారో రిజెక్ట్ అయిన వారికి సంబంధించి ఈ రోజు నుంచి అంటే 14వ తారీఖు 8 నెల 2025 నుంచి నోటీసులు అనేవి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నోటీసులు అనేవి సర్వ్ చేయబోతున్నారండి. ఈ ఎవరికైతే రిజెక్ట్ అయ్యి సదరన్ సర్టిఫికేట్ ఇనెలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా రాబోయే సెప్టెంబర్ 1వ తారీఖున పెన్షన్ అనేది రద్దు అవుతుందండి. వీళ్ళలో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండి మీకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇనెలిజిబుల్ అయితే మాత్రం అప్పీల్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారండి. మీలో ఎవరైనా సరే మీరు ఎలిజిబుల్ అయ్యి రిజెక్ట్ అయితే మాత్రం సంబంధిత ఏరియా హాస్పిటల్కి వెళ్ళి మీరు ముందుగా మాన్యువల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలండి. మాన్యువల్ సర్టిఫికేట్ తెచ్చుకొని అట్ ద సేమ్ టైం సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా విలేజ్లకు సంబంధించిన ఏరియాస్ అయితే ఎంపీడీఓ గారి దగ్గర, అలాగే అర్బన్కి వచ్చేటప్పటికి మున్సిపల్ కమిషనర్ లాగిన్లో మీరు దీనికి సంబంధించి అప్పీల్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు ఎప్పుడైతే నోటీస్ అనేది సర్వ్ చేయబడుతుందో సర్వ్ చేసిన 30 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి అవ్వాలండి. పూర్తయిన తర్వాత మీరు ఎప్పుడైతే అప్పీల్ రైజ్ చేసుకుంటారో, మామూలుగా ఇదివరకు సదరంకి సంబంధించి మీకు సర్టిఫికేట్లో పర్సెంటేజ్గా రాకపోతే మీరు జనరల్ ఎప్పీల్ 1, ఎప్పీల్ 2 ఇలా రైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కదండి. ఇప్పుడు ఇది అలా కాదు. మీరు ముందుగా మాన్యువల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత సంబంధించిన డాక్యుమెంట్స్తో ఎంపీడీఓ గారిని కానీ జెడ్సీ గారి కానీ సంప్రదిస్తే వాళ్ళు మీకు స్లాట్ అనేది రీస్లాట్ అనేది మీకు అసైన్ చేస్తారు. అసైన్ చేసిన తర్వాత మీరు రీవెరిఫికేషన్ కోసం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్లో మీరు ఎలిజిబుల్గా కానీ ఫౌండ్ అయితే రీవేజ్డ్ సదరన్ సర్టిఫికేట్ అనేది మీకు ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన తర్వాత ఎలిజిబుల్ క్రైటీరియాస్ అన్ని కూడా బేరేజ్ వేసి మీకు పెన్షన్ అనేది రెన్యువల్ చేస్తారండి. అది మీకు వచ్చిన పర్సెంటేజ్ బట్టి 6,000, 15,000 ఏంటి అనే విషయాన్ని మీకు వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది రిజెక్ట్ అయిన పెన్షన్కి సంబంధించి. ఇప్పుడు యాక్సెప్ట్ అయిన వాళ్ళకి యాక్సెప్ట్ అయిన సర్టిఫికేట్ ఇష్యూ చేసి డిజిటల్ ఎక్నాలజ్మెంట్ తీసుకుంటారు. రిజెక్ట్ అయిన వాళ్ళకి నోటీసులు అనేది సర్వ్ చేసి ఎక్నాలజ్మెంట్ అనేది తీసుకుంటారండి. ఇది ప్రస్తుతానికి దీనికి సంబంధించిన అప్డేట్. తర్వాత అయితే మీరు హెల్త్ పెన్షన్స్ 15,000 తీసుకుంటూ ఉన్నారో ఆ హెల్త్ పెన్షన్ సంబంధించి కూడా వెరిఫికేషన్ జరిగింది. ఆ వెరిఫికేషన్లో ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్గా ఫౌండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 15,000 ఉంటుంది. 40 to 80% ఎవరైతే పర్సెంటేజ్ పొందున్నారో రీవేజ్డ్ సదరన్ సర్టిఫికేట్స్లో వాళ్ళకి 15,000 తీసుకుంటూ ఉంటే మాత్రం అదే 6,000గా కన్వర్ట్ చేశారండి. తర్వాత 40% కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 6,000 పెన్షన్ తీసుకుంటూ ఉంటే అది ఇనెలిజిబుల్ అయ్యిందండి. ఒకవేళ ఏదైతే 6,000 తీసుకుంటూ ఉన్నారో వాళ్ళు ఓఏపీకి 60,000 కానీ దాటుంటే మాత్రం ఇమీడియట్లీ దాన్ని 4,000 పెన్షన్ కింద కన్వర్ట్ చేస్తున్నారండి. అది హెల్త్ పెన్షన్ అయినప్పటికీ డిజేబుల్ పెన్షన్ అయినప్పటికీ అదే కన్వర్జేషన్ అండి. 40% కన్నా తక్కువ ఉండి వాళ్ళ ఏజ్ బిలో 60 years లోపు ఉంటే అది ఇంక ఇనెలిజిబుల్. ఒకవేళ 40% కన్నా తక్కువ ఉండి వాళ్ళకి 60,000 కానీ దాటుంటే మాత్రం ఇమీడియట్గా 4,000 పెన్షన్ కింద కన్వర్ట్ చేసి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా ఈ రెండు అప్డేట్స్ మీకు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇనెలిజిబుల్ అయి ఉంటే మాత్రం ముందు చెక్ చేసుకోండి. మీరు ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ అని చెక్ చేసుకొని ఒకవేళ ఇనెలిజిబుల్ అయిపోతే మాత్రం మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కాబట్టి ఎవరైనా ఉండుంటే మాత్రం వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఇది ప్రస్తుతానికి రీవెరిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ అండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.